ఎక్కినప్పుడు బాగానే ఎక్కినాం కానీ తెలియకుండా దిగేసరికి దోలు తిరిగిపోద్ది. అదే కదా, స్లాండ్ ఎక్కువ. మనం అనుకున్నట్టే ఎగ్జాక్ట్గా సన్సెట్ టైంకి అయితే మనము పైన్రీకి అయితే వచ్చేసాము. అలా మంటల పైన ఒక అర్ధగంట పెడితే మన బ్యాంబూ చికెన్ రెడీ. సో గైస్, వంజంగి నుంచి అయితే డైరెక్ట్ చాపరాయి వాటర్ ఫాల్స్ అయితే వచ్చాము. ఆ నుంచి ఒక 45 km అయితే వచ్చింది మనకు. ఇక్కడైతే పర్ పర్సన్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. సో మనం చాపరాయి కొంచెం ఒక 2 to 5 km వచ్చిన వెంటనే దశ రిసార్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఆ రిసార్ట్స్ అయితే తీసుకున్నాము. 10-10:30కి అలా పడుకున్నాము. ఇప్పుడు లేచాము అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 1:30 అయింది టైము. ఇంకా అరకు వ్యాలీకి వెళ్ళేసి లంచ్ చేసేయాలి. సో చలో తీసే. లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే ఇక్కడ MTR రెస్టారెంట్. సో ఇక్కడ నుంచి ట్రైబల్ మ్యూజియం అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ అడల్ట్కి అయితే 60, చైల్డ్కి అయితే 30 రూపీస్. ఇది ట్రైబల్ మ్యూజియంలో అయితే ఉన్నాను ఇప్పుడు. షిఫ్టింగ్ అంటే మార్చడం. పెసలు, ఉలవలు, నల్ల బియ్యం, చెక్కాలు, లవంగాలు అన్నీ ఉన్నాయి. రే పెళ్ళి ఎలా జరుగుతుంది? ఇది రాసిన పేరు నువ్వే రాసినావా? ఒరే జశ్వంత్, పెళ్లి కొడుకు నువ్వే అంటే. ఏమిటండి మీరు మాట్లాడేది? ఫైనల్ గా మీరు ఏంటి ఇంతకు పెళ్లి కూతురికి ఇష్టమేనా? ఆ జన్మలో ఏం చేసే వీటిలో ట్రైబల్ మ్యారేజ్ ఇష్టం. వీళ్ళు కూడా బొమ్మలే అనుకున్నారా? పాపం జూన్ చేయిపోయి ఆ చీపురు చూడు, ఆ చీపురుతోనే కొడతాను నన్ను. అది ఇంసేపు బొమ్మలు చూసి బొమ్మలు అనుకున్నాను. అంతేనా? ఇది ఏదో ఉంది చూడు, ఫోటో గ్యాలరీ అంట. ఇటు వెళ్ళిపోయి ఇంకా బయటకు వెళ్ళిపోదాం పా. ఫోటో గ్యాలరీ అంటే ఫోటోలు ఉంటాయా? ఓహో, ఎతికి జశ్వంత్ వాళ్ళ వైఫ్ అయ్యాడు.
ఎంతకు తెగించారా? నా పెళ్లి కూతురు చెప్పాను కదా, అది పెళ్లి కూతురు ప్రెగ్నెన్సీ కూడా చెప్పుకోండి పిల్లలు కూడా ఏదైతే ట్రైడ్ ఏటంటది ఇది ఊరు బాబోయ్ సూపర్ నైస్ ఒరే అవి తీసుకెళ్ళిపోమా అంటే నైట్ క్యాంప్ ఫైర్కి ఉంటాయి బాగుంటాయి చాలాసేపు వెళ్తే ఇరవై 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 ఎంతనా 20 రూపీస్ 20 రూపీసా 4 ఇచ్చి కాఫీ ఉంటుందా మంచి కాఫీ తాగుదాం నేను తాగలేదు కాఫీ మీద నాలెడ్జ్ ఇస్ డివైన్ కాఫీ టేస్ట్ లక్షణాలు ఓహో పెద్దదే చాటు డోర్ ఉంది ఓపెన్ చేసి చేసి రాదులే కాలే చేయి నువ్వు ఇరగొట్టాకు వాడు వాళ్ళు లెక్క అటువంటి లెక్క కూడా లేదు మన కాడ కాఫీ మిషన్ అవునే కాఫీ మిషన్ చాక్లెట్ ఫ్యాక్టరీ దా చాక్లెట్ ఫ్యాక్టరీ ఫాస్ట్ చూసేసి వెళ్ళిపోదా ఎంత ఇక్కడ అడల్ట్ 50 చైల్డ్ 40 మళ్ళీ చూపించాలా ఓకే 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 చాక్లెట్ ఫ్రీకి ఇచ్చారా అవునా ఓకే చాక్లెట్లు ఇచ్చారండి మాత్రం ఫ్రీగా నిజంగానే ఇచ్చారంట మనం అనుకున్నట్టే ఎగ్జాక్ట్గా సన్సెట్ టైంకి అయితే మనము పైన్ ట్రీకి అయితే వచ్చేసాము. ఇక్కడ సన్సెట్ వ్యూస్ బాగుంటాయి. టికెట్ ఇక్కడేరా అడుగుదామా? టికెట్ 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 బొక్కలో టికెట్లకి ఒక 1000 రూపాయలు అయిపోయింది. టికెట్ ఎంతనా? 25. 4 ఇచ్చే 25 అంట. ఓకే
బ్యాంబూ చికెన్ ఎలా తయారవుతుంది? నువ్వు చెప్పురా, నువ్వు ఇప్పుడు దాకా చూసావా? చూసాను. మధ్యలో కొంచెం మిస్ అయింది. అది అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని వేయాలి. ఫస్ట్ చికెన్ పోనీ అన్ని ఐటమ్స్ ఏంటి చెప్పు. ఇది చికెన్ మసాలా, ఇది గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇందులో ఉంది. ఇది చికెన్ మసాలా, అల్లం పేస్ట్, ఓకే ఓకే కారం, ఓకే ఓకే. ఇదేంటండి, ఇది లేదా? అదే ఇది కాలు, ఇది ఓకే ఓకే పేస్ట్ కాలు, ఓకే ఓకే. మొత్తం అన్ని కలిపేసుకోవాలా? పచ్చిమిర్చి, ఓకే. కొత్తిమిర్చి వేసి కలిపి హాఫ్ కేజీనా? ఈ గిన్నె ఒకటి 250 గ్రాములు. రెండు వేసి 2 అవునులే. కింద అది ఉంటుందిరా, దాంట్లో చికెన్ వేసేసారు. అవి ఈ ఊరికి ఆకులు అవి ఇది ఇస్తూరి ఆకు. ఇస్తరాకు. ఓకే, అలా మంటల పైన ఒక అర్ధగంట పెడితే మన బ్యాంబూ చికెన్ రెడీ. చాలా పచ్చిగా ఉంది. తినరా ఒకసారి? అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా భయ్య నీకు? వద్దు నేను చేయను. తినరా రే, నీ ఛానల్లో పెట్టుకోవడం నన్ను చంపేస్తా. ప్లాన్స్ ఏంటంటే ఒక 4 ప్లేసెస్ అనమాట. ఫస్ట్ వుడన్ బ్రిడ్జ్ మధ్య ఫేమస్ అవుతుంది కదా, సో ఆ ప్లేస్. నెక్స్ట్ గాలికొండ వ్యూ పాయింట్, కటిక వాటర్ ఫాల్స్, బుర్రా కేవ్స్. ఇదే